సాధ్యమేనా? 1952 నుంచి 1967 వరకు దేశంలో జమిలీ ఎన్నికలు. స్వాతంత్ర్యానంతరం సాధ్యమైనప్పుడు ఇప్పుడున్న అడ్డంకులేంటి? ఏకకాలంలో ఎలక్షన్స్ అంటే ఏ ప్రొసీడింగ్స్ అనుసరి జమిలీ ఎన్నికల ప్రక్షాళనకు ఎంతవరకు దోహదవుతుంది? రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని కమిటీ చర్చించే అంశాలేంటి? ఒకే ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వస్తాయా? జమిలీపై రాజ్యాంగ సవరణలు అంత ఈజీయేనా? జమిలీ ఎవరికి లాభం, ఎవరికి నష్టం? జమిలీనే సర్వరోగ నివారణీయ. హాయ్ హలో నమస్తే, నేను పేవి వర్మ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం జమిలీ ఎలక్షన్స్ కి సంబంధించి. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఇక రాబోతున్నటువంటి 2024కి సంబంధించి 10 రాష్ట్రాల్లో ఎన్నికలు కాబోతా ఉన్న నేపథ్యంలోనే అధికార బీజేపీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయం బిల్లుకు ఆమోదం తెలపాలంటూ కూడా ఈ నెల 18 నుంచి 22 వరకు కూడా పార్లమెంట్ సెగ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాయి. అసలు దీనికి సంబంధించి రాష్ట్ర రాజకీయ నాయకులు ఏమనుకుంటా ఉన్నారు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీలు ఏమనుకుంటున్నాయి, సో అంతేకాకుండా విశ్లేషకులు ఏమనుకుంటా ఉన్నారు, అడ్వకేట్స్ ఏమనుకుంటున్నారు, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు దీనిపై మొత్తం విశ్లేషణ కొనసాగించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు దీనికి సంబంధించి మనం చర్చించుకోవాలంటే ఆర్టికల్ దాదాపుగా కూడా 5 ఆర్టికల్స్ ను కూడా సవరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీనికోసం జమిలీ ఎన్నికలకు సంబంధించి మనం చూసుకుంటే గతంలో చర్చ తెరపైకి వచ్చిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మొన్న నుంచి కూడా కొంత కూడా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే జమిలీ ఎలక్షన్స్ కి సంబంధించి ఇటు ఒకవైపు అసలు మరోవైపు పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు క్రియేట్ చేయాలి అన్నటువంటి నేరులో బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు మనం చర్చ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్, అదేవిధంగా పొలిటికల్ అనాలిసిస్ట్ రాహుల్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజు యాదవ్ గారు, బీజేపీ నుంచి కుమార్ యాదవ్ గారు, అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆచార్య గారు మనతో డిబేట్ లో పాల్గొ. శ్రీకాంత్ తో మొదలు పెడతాం. శ్రీకాంత్, ఒక న్యాయవాదిగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి నినాదం ముందుకు వస్తా ఉంది, తెరపైకి వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? దీనిగా మనం చర్చించాలి అంటే 5 ఆర్టికల్స్ ను కూడా సవరించాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి చూస్తా ఉంది న్యాయ వ్యవస్థ. అంటే దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. ముఖ్యంగా అంటే ఎన్నో రోజుల నుంచి ప్రక్షాళన జరగాలి. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనం అందరం కూడా 7G వైపు అడుగులు వేస్తూ ఉన్నాం. 4G నుంచి 5, 6G అంతా కూడా పోయి 7G వైపు అడుగులు వేస్తూ ఉన్నాం. సో ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి వ్యవస్థ ఏదైతుందో అది పొలిటికల్ వ్యవస్థ. సో దాంట్లో మార్పులు రావాలి. మనము పాతకాలంలో ఎడ్ల బండిలో తిరగడం కాకుండా ఇప్పటికే మనము చంద్రమండలంలో కూడా మన యొక్క రోవర్ని కూడా పంపించడం జరిగింది. ఈ విధంగా ఇట్లాంటి ఆధునిక యుగంలో ఉన్నప్పుడు మనం కూడా తప్పకుండా ఇలాంటి స్వాగతించాలి. యాజ్ ఏ అడ్వకేట్గా, న్యాయ విద్యార్థిగా మేమందరం కూడా దీనిపై ఎన్నో రోజుల నుంచి రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 1999లో జస్టిస్ జీవన్ రెడ్డి కమిషన్ కూడా దీనికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఇది ఏం కొత్త కాదు, ఆల్రెడీ 1951 నుంచి 1961 వరకు ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఇది మంచిదే. ఎందుకంటే ఇక్కడ అయితే సిబ్బంది సుమారుగా 1.5 కోటి సిబ్బంది ఈ ఎలక్షన్ కోసం అందరిని యూజ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా టీచర్స్ ఉంటున్నారు, క్లాస్ ఉంటున్నారు. సో ఎలక్షన్ కమిషన్కి కూడా ఈ 1.5 కోటి మందిని చాలా ప్రాబ్లం అవుతుంది. వివిధ పోస్టులో కూడా వారిని భర్తీ చేయలేకపోతా ఉన్నారు. సో వన్ నేషన్ ప్రతి రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ నిర్వహిస్తే చాలా మంచి, మనకు బడ్జెట్ కూడా చాలా మిగులుతుంది. దీన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ఉపయోగం ఉంటుంది. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా తమకు సంబంధించి ఏదైతే బాధ్యత దాన్ని కూడా సక్రమంగా నిర్వహించేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. ఏదైతే మీదనే చర్చ జరుగుతుంది. లేకపోతే ఏదైతే ఒకవైపు రాష్ట్ర ఎలక్షన్స్ ఒకరంలో ఒక్కోసారి, ఇంకో రాష్ట్రంలో ఇంకోసారి అన్నప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే కూడా హామీల వైపు పరిగెత్తుతూ అసలుకి అందరిస్తూ ఉన్నారు. అంటే అందరు హామీలు ఇచ్చడం వల్ల ఇక్కడ కరప్షన్ పెరుగుతూ ఉన్నది, పోతా ఉన్నది. అట్లాగే కేంద్ర రాష్ట్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు
పోయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఒకవేళ వన్ నేషన్ జరిగినప్పుడు బహిరంగంగా జరుగుతుంది. 5 ఏళ్ళకి ఒకటేసారి కేంద్రాలకి ఎలక్షన్ జరిగిన జరుగుతుంది. 1967 తర్వాత ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? రాజకీయ సంక్షోభం ఈ ప్రాబ్లం వచ్చింది. అప్పటి వరకు సబాబుగానే జరిగింది కదా. 1951 నుంచి 1916 వరకు సబాబు. 1968, 69 రాజకీయ సంక్షోభమే ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక ఏదైతే జరిగే ప్రాసెస్ని అడ్డుకుంది. సో రాజకీయం వల్ల జరిగినప్పుడు ఇక్కడ రాజకీయ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో నుంచి ఆర్టికల్స్ ఏ ఉన్నాయో వీటిని కూడా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. తప్పకుండా ఆర్టికల్ లోబడే ఇక్కడ వన్ నేషన్ సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని చేసినారు. దీనికి ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో 2009లో ఎన్నికలకి కొన్ని నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసే తప్పు లేదు, చేస్తే తప్ప అన్నటువంటి వాదనను కూడా బీజేపీ తీసుకొస్తా ఉంది. సో మరి కాంగ్రెస్ ఆచార్య గారు మీరేమంటారు దీనికి? అందరికీ ధన్యవాదాలు అన్న. ముందుగా ఒకటి అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు జమిలీ ఎలక్షన్లు రావడం వల్ల లాభమేంది నష్టమేంది? లాభమేంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అందరు చెప్తున్నది ఏంది? జమిలీ ఎలక్షన్లు తీసుకురావడం వల్ల ఖర్చు తగ్గుతుంది. అంటే ఎలక్షన్ల ఖర్చు దాదాపు ఎలక్షన్లు జరగడానికి అన్ని ఎలక్షన్లు జరగడానికి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దేశం అంతా వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావడం వల్ల ఈ ఖర్చు తగ్గుతుంది అంటున్నారు. నాకు తెలియదు ఏందో కానీ మరి నేషన్ వన్ ఎలక్షన్ అనేది గతంలో ఉంది. మధ్యంతర రాష్ట్ర స్థితిగతుల పట్ల చేంజ్ అయిపోయింది. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఎలక్షన్లు, మళ్ళీ రాష్ట్రానికి మళ్ళీసారి ఎలక్షన్లు అనేది సహజంగా స్టార్ట్ అయింది. ఖర్చు ఎందుకు తగ్గుతుంది అన్న విషయం నాకు అర్థం కావట్లేదు. వన్ నేషన్ ఎలక్షన్ వల్ల లాభం ఏముంది అనేది ఇంపార్టెంట్. అసలు ఈ దేశానికి ఎలక్షన్ల ఖర్చు తగ్గిపోతుంది. ఎట్లా తగ్గిపోతుంది అంటే, దేశంలో 20 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు ఎంపీలకు సపరేట్ జరగడం ఎలక్షన్ల ఖర్చు వస్తుంది అంటారు. ఈ దేశంలో కేంద్రం 40 నుంచి 50 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతుంటే, దేశంలో ఉన్న 29 రాష్ట్ర ప్రభుత్వాలు అది సేమ్ 40 నుంచి 50 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతుంది. అంటే ఈ దేశంలో సగటున 1,00,000 కోట్ల బడ్జెట్ ఒక సంవత్సరానికి దేశ ప్రజల కోసం బడ్జెట్ పెడుతుంది. కానీ దేశం ఎలక్షన్లకు అయ్యే ఖర్చు, అన్ని ఎలక్షన్లకు అయ్యే ఖర్చు 8,000 కోట్లు. ఇవాళ ఖర్చు కోసమే డొనేషన్ తీసుకొస్తే, ఇవాళ ఆర్టికల్ 7 ద్వారా ఏదైతే సవరణలు రాజ్యాంగ సవరణలు 5 సవరణలు చేస్తే తప్ప ఇవాళ ఎలక్షన్లు జరిగే అవకాశం. అంటే రేపు ఈ డిసెంబర్ లో 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే మళ్ళీ డిసెంబర్ లో 8 రాష్ట్రాలు, ఇప్పుడు ఈ డిసెంబర్ లో వచ్చాడు కానీ, అదే విధంగా రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, తెలంగాణ ఎలక్షన్స్ ఈ డిసెంబర్ లో ఉన్నాయి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ఎలక్షన్లప్పుడు ఈ నిర్ణయం తీసుకోలేదు అంటే, కర్ణాటక ఎలక్షన్ లో ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశించి కర్ణాటకలో ఎలక్షన్ జరగడం, కర్ణాటక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల ఈ దేశం అంతా బ్రియేట్ అయింది. కాబట్టి రేపు రాష్ట్రాలకు కేంద్రం ఎలక్షన్లు, రాష్ట్ర ఎలక్షన్లు సరిగా జరగడం వల్ల అది కేవలం ప్రాంతీయ పార్టీ, ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకే అతీతంగా ఓట్లు వేస్తారన్న ఒక దృక్పథంతో మరి రామ్నాథ్ కోవింద్ కమిటీ వేయడము, మళ్ళీ పార్లమెంట్ స్టార్ట్ చేయడము, నిర్ణయాలు తీసుకొని మళ్ళీ జమిలీ ఎలక్షన్లకు పోవడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. నిజంగా ఖర్చు కోసమే అంటే, మీరే బీజేపీ నాయకులు అధికారంలోకి ఉండరు, మీరే రాజ్యాంగ సవరణ 5 ఏళ్ళకు కాకుండా 20 ఏళ్ళకు పెట్టండి ఎలక్షన్, ఖర్చు తగ్గిన. అది కాదు కదా ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఏ విధంగా ఎలక్షన్లు నడిచినాయో ఇవాళ ఎలక్షన్ కమిషన్ సైతం దుర్వినియోగం చేసి, గతంలో ఎలక్షన్ కమిషన్ కి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, చీఫ్, అదేవిధంగా ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, ప్రతిపక్ష ఉండే. కానీ వాళ్ళ కొత్తగా తెచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి, అధికారులని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రులు ఇద్దరు ఒక ప్రతిపక్షం. అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రధాని మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా తీసుకురావచ్చు. అలా దుర్వినియోగం. ఫస్ట్ ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగి అవసరం ఏముంది?
ఆ చట్టంలో ఒక అవకాశం అంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఎన్నికను ఏ రోజైతే చట్టబద్ధత తెస్తత వరకు ఇది వర్తిస్తుందని చెప్పేసి ఆ రోజు రాయడం జరిగింది. ఆ అవకాశాన్ని వాడుకుంటూ స్వార్థపూరితంగా ఒక న్యాయమూర్తిని తొలగించి ప్రధానమంత్రి, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒక ప్రతిపక్ష నాయకుడిని పెట్టడం అనేది సరైన విధానం కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి అనుకుంటే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా అంటే దాన్ని స్వార్థపూరితమైనటువంటి రాజకీయం కోసమే ఇది జరిగింది. రేపు జరగబోయే జమిలీ ఎలక్షన్ కూడా దేశంలో జరిగే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోసం అయ్యే ఖర్చు కోసము అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. నిజంగా ఎలక్షన్ కమిషన్ 8,000 ఎలక్షన్ల కోసం 8,000 కోట్ల రూపాయలు ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వర్షన్ మీరు చెప్పినప్పుడు ఒకసారి అధికార బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్న పార్టీ, ఆ పార్టీ ఏమనుకుంటారు సార్? ఇందాం రాజు యాదవ్ గారు చెప్పండి. నమస్తే. ఎస్ రాజు యాదవ్ గారు చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి రాజు యాదవ్ గారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఏదైతే బీజేపీ ప్లాన్ చేస్తుందో, బీజేపీ ఏంటంటే ఈ సేవ్ మనీ కాదు, సేవ్ బీజేపీని తన పార్టీని వాళ్ళ అధికారాన్ని వాళ్ళు సేవ్ చేసుకోనేకే ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి, ఇండియాలో ఎక్కడ పోయినా కానీ బీజేపీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. సో ఇవన్నీ వ్యతిరేకతలు ఎక్కడ ఎంత జిమ్మికులు చేసినా ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ఇలా అంత అవసరం ఏముంది వీళ్ళకి జమిలీ ఎలక్షన్ లో పోవాల్సింది? ఇప్పుడు గత ఫస్ట్ టైం 2014 లో గెలిచినాక మన లైన్ లో పోయేది ఉండే 19 లో పోవచ్చు కదా, 19 ఎందుకు పోలేదు, ఇప్పుడు ఎందుకు పోతున్నారు? ఇవి చూసుకుని ఈ మధ్యలో 2-3 రాష్ట్రాలలో వాళ్ళు అధికారం కోల్పోయి. సో ఇంకొకటి మా టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిపోయింది. నేషనల్ లో మా పార్టీ కూడా బాగా పుంజుకుంటుంది మెల్లిమెల్లిగా. ప్రతి స్టేట్లలో ఒక్కొక్క స్టేట్లలో మాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అర్థమైపోయింది, అమ్మా దీనికి జమిలీ ఎలక్షన్లు పోవాలా. ఇప్పుడు వాళ్ళు జమిలీకి పోని బీజేపీ సెంటర్ లో అధికారం కోల్పోవడం. ప్రణయ్ గారు వినిపిస్తుందా? బీజేపీ 2023-24 కనుక పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే అధికారం కోల్పోవడం ఖాయం. భారతదేశ ప్రజలు నిర్ణయించారు బీజేపీని గద్దె దింపాలని చెప్పి. ఎందుకంటే చూసిరు మొన్నటి వరకు తెలంగాణలో ఎంత ఎగిరింది బీజేపీ, 0 అయిపోయింది. సో కాబట్టి అట్లా ఇండియా లెవెల్లో కూడా వీళ్ళ పరిస్థితి 6 నెలలు 8 నెలలు. కాబట్టి జమిలీ ఎలక్షన్లు అనేది ఓవరాల్ గా మైండ్ చేంజ్ చేయాలి. ఏదో పబ్లిక్ మైండ్ చేంజ్ చేసి, పొలిటికల్ లీడర్ల మైండ్ చేంజ్ చేసి, ఏదో వాళ్ళు ఎన్ని జిమ్ముకులు చేసినా ఏం ఒరిగేది లేదండి. గుర్తుంచుకోండి, 23లో మా తెలంగాణ మేము డిసైడ్ చేసినాం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ క్యాండిడేట్లను 115 మంది వదిలేసిండ్రు, చెప్పేసిండ్రు. మేము అన్నిటికీ రెడీ ఉన్నాము. ఇప్పుడు వారిని మొన్నటి వరకు మేము తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాం, అధికారం కాదు, సింగిల్ డిజిట్ 2 సీట్లు ఏమున్నాయో అవి కూడా పోయేటట్టు ఉన్నాయి. వాళ్ళకి అర్థం అయిపోయింది. అట్లాగే వేరే స్థలాలు ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాలలో కనుక ఈ 23 ఎలక్షన్ నవంబర్-డిసెంబర్ అధికారం కోల్పోయినాం అనుకోని ఉన్న ఇద్దరు పోతుంది రా నాయన. ఇందులో అంత అవసరం ఏముంది వీళ్ళకి? జమిలీకి ఏం డబ్బు సేవ్ చేస్తున్నారు? వీళ్ళు భారతదేశ ప్రజల సొమ్ము మొత్తం దోసుకపోయి అంతా గుజరాతీ గులాంలాగా పెడుతున్నారు వీళ్ళు. ఆ ఇద్దరికి చోటే మియా బడే మియా, ఆ అంబానీకి అదానికి ఈ ఇద్దరు ఒక బియ్యం గోధుమ పొట్టు సంచి అమిత్ షా మోదీ కలిసి వాళ్ళిద్దరికి పెడుతున్నారు. వీళ్ళిద్దరికి ఏదో సేవ్ చేస్తున్నారండి? ఇండియా డబ్బు వీళ్ళు సేవ్ చేస్తారా? ఇండియాలో సేవ్ చేయాల్సిన అంత ఇది ఉన్నదా వీళ్ళకి? ఏడు ఆలోచిస్తున్నారండి వీళ్ళు? భార్యల సొమ్ముని వీళ్ళు సేవ్ చేయాలని చూస్తున్నారంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదే 2019లో ఎందుకు వెళ్ళలే జమిలీ ఎలక్షన్లకి? ఇప్పుడు పోవాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు ఎక్కడ సేవ్ చేస్తారండి? వాళ్ళ స్వార్థం ఇవన్నీ కాదండి. అంబేద్కర్ గారు ఆ రోజు రాని మేము మారుస్తాము ఈ వన్ నేషన్ ఇప్పుడు ఎట్లా నడపనియండి, ప్రాబ్లం ఏముంది? వాళ్ళు మంచి చేశారు కదా, భారతదేశం డెవలప్ కదా, వాళ్ళు మరి నడవనియండి. ఏ రాష్ట్రానికి ఎప్పుడు టైం పెట్టుకుంటారు దాన్ని కంటిన్యూ కానివ్వండి, చూద్దాం ఎవరికి. ఈ 24లో పార్లమెంట్ వాళ్ళు మంచి చేసే దేశంకి 24లో నార్మల్ గా ఎలక్షన్లు పెట్టండి, బీజేపీ వాళ్ళు పెట్టమనండి. దాని తర్వాత చూద్దాం 29లో బొమ్మనండి జమిలీకి. వాళ్ళు వస్తే వాళ్ళు పోతారు. వాళ్ళకి అర్థం అయిపోయింది పరిస్థితి.
రాజు గారు 1 సెకండ్ ఒక్కసారి పొలిటికల్ అనాలిసిస్ ఏమనుకుంటున్నారు, రాజకీయ విశ్లేషకులలో కూడా ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి నినాదం ఇప్పుడు కొంత హాట్గా మారు. సో రాహుల్ గారు, ఇప్పుడు మీరు ఈ యొక్క అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే దీన్ని మీరు ఆమోదిస్తారా, మరి వ్యతిరేకిస్తారా? నేను ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ సంపూర్ణంగా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే మనం ఆలోచిస్తే మన దేశం ఒక ఫెడరల్ సిస్టమ్ తో నడుస్తున్న దేశం. డిస్ట్రిక్ట్ పొలిటికల్ పవర్ అనేది అవసరం. నేషనలిస్టిక్ పార్టీస్ అన్ని రాజ్యాల మీద చెలాయిస్తామంటే అది కుదరని పని. ఇంకోటి 3 ఎజెండాలు జనరల్ ఎలక్షన్స్ పెట్టుకున్న ఎజెండాలు ఏంటంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ రెడ్యూస్ అవుతుంది. ఇందాక పాత మిత్రులు అన్నట్టు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఇంకా రెడ్యూస్ కావాలంటే 90 లక్షలకు మన బడ్జెట్ ఉన్నప్పుడు దేశానికి 45 లక్షల కోట్లు, ఇంకో 50 లక్షల కోట్లు అంటే 90 లక్షల కోట్లు మన బడ్జెట్ ఉన్నప్పుడు సగటు మంతగా ఒక రూపాయి ఖర్చు వస్తుంది నెలకి 5 ఏళ్లలో. అలా లెక్కేసుకుంటే 8,007 కోట్లు మన ఎలక్షన్ ఎక్స్పెండిచర్ తీసుకుంటే. సో ఈ జమిలీ ఎలక్షన్ ఎందుకు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది, జమిలీ ఎలక్షన్ ఎందుకు మొగ్గు చూపిస్తుందంటే ఒకసారి మనం చూసుకుంటే ముందస్తున్న రాష్ట్రాలలో 2018 ప్రణవ్ గారు వినిపిస్తున్నారా? వినిపిస్తుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ 2018లో బీజేపీ ఓట్ షేర్ 7%, 2019లో 20% ఎక్కువ పెరిగింది ఓట్ షేర్. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా అన్నింటిలో కూడా లోక్సభ ఎలక్షన్ చూసుకుంటే ఓట్ షేర్ తగ్గింది. సో 1 నేషన్ 1 ఎలక్షన్ అనే దానికి ఓట్ షేర్ పెంచుకోవడానికి, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పినటువంటి రాష్ట్రాలు ఇవన్నీ 2024లో ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. అంటే 11 రాష్ట్రాలకు సంబంధించి 2024లో రాబోతున్నటువంటి ఎలక్షన్స్. బట్ ఇప్పుడు ఈ మొన్నటి వరకు కూడా పార్లమెంట్స్ నడిచినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో 18 నుంచి 20 దాదాపుగా కూడా ఈ 5 రోజుల పాటు ఆమోదం తెలపాలి అని చెప్పేసి ఒక క్రియాశీలక నిర్వహించుకోవడంతో పాటుగా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాటిపైన కూడా వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా బీజేపీ చెప్తా ఉంది. సో ఆచార్య గారు, వైపు ఎలక్షన్ మోడ్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతా ఉంది. తెలంగాణలో చూసుకుంటే మనకి ఇప్పటికే పోటాపోటీలు కూడా పార్టీలు ముందుకు పోతా ఉన్నాయి. నేపథ్యంలో మరి ఒక జమిలీ సిస్టమ్ ఒకవేళ అమలు చేస్తే, ఆమోదం తెలిపితే అయిపోయేందుకు కూడా బీజేపీ దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి సీట్లు ఇంకొక బ్యాలెన్స్ 60 సీట్లు మాత్రమే. 60 సీట్లు కూడా వాళ్ళకు మద్దతు తెలిపితే వాళ్ళు తెలిపేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉన్నాయి. సో మరి కాంగ్రెస్ పార్టీ చేసిందే మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి? బ్రదర్ చెప్పినట్టు 2014 ఎలక్షన్ లో జమిలీ రాలేదు, 2019లో జమిలీ అవసరం రాలేదు. ఇది ఎందుకు అవసరం వచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి సపరేట్ గా ఎలక్షన్లు జరగడం వల్ల గతంలో ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వానికి కలిసి ఉమ్మడి జరిగినప్పుడు వచ్చిన ఓట్ బ్యాంకింగ్ వేరు, రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రభుత్వానికి సపరేట్ గా ఎలక్షన్ జరిగినప్పుడు ఓట్ బ్యాంకింగ్ వేరు. అప్పటికి ఇప్పటికి దాదాపు 20% వ్యత్యాసం ఉంది ఓటు. అంటే దానివల్ల ఇంకొకటి ప్రభుత్వంలో ఓటింగ్ అంటే అప్పుడు ఏమైతుంది, ఇప్పుడు సపోజ్ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు రెండు కలిపి చేసిపోతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ కేంద్ర ప్రభుత్వం, అంటే అక్కడ బీజేపీ నిలోచించే అవకాశము ఓటర్లకు అవకాశం కలిగినప్పుడు ఆ ఓటింగ్ శాతం పెరుగుతుంది. అంటే కేంద్రము ప్లస్ రాష్ట్రము రెండు వల్ల కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 11 నుంచి 15% ఓట్లు పెరిగి ఉంది. సో మొన్న కర్ణాటకలో ఎలక్షన్ల వల్ల వాళ్ళు నష్టపోయినాం కాబట్టి రేపు జరగబోయే 5 ఎలక్షన్లు, రేపు 2024 డిసెంబర్ 28 రాష్ట్రాలు, అంటే టోటల్ గా 12 రాష్ట్రాల ఎలక్షన్ల జమిలీ ఎలక్షన్ల ద్వారా జరపడం వల్ల కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ అంటే నరేంద్ర మోడీ అనే ఒక సంకేతాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకి యొక్క ఓటు బ్యాంక్ ప్రయత్నంలో భాగమే జమిలీ ఎలక్షన్స్. ఇంకొకటి ఒక కమిటీ వేసింది. ఏ రోజు కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, ఈ రోజు కూడా
రాష్ట్రపతి చేసినటువంటి తన పదవి కాలం తర్వాత ఏ రోజు కూడా ఏ రాష్ట్రపతిని ఏ కమిటీలకు కూడా ఏ ప్రభుత్వం తీసుకోలేదు. అలా బీజేపీ మాత్రము మన పదవి కాలం అయిపోయిన తర్వాత రాష్ట్రపతిని తీసుకొచ్చి మనం ఒక కమిటీ వేయడం అనేది నిజంగా కూడా అది చాలా విడ్డూరంగా ఉంది. అది బీజేపీకి ఒక తన ఉనికిని లేదంటే తన ఎలక్షన్ స్వలాభం కోసం చేసినటువంటి ప్రక్రియ తప్ప దానికి అంతకన్నా ఇంకొకటి లేదు. నిజంగా వీళ్ళు ఎలక్షన్ ఖర్చు అభివృద్ధి కోసం అభివృద్ధి కుంటుపడుతుంది, ఎలక్షన్ జరగడం వల్ల దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి కుంటుపడుతుంది అని చెప్పేసి మిత్రులు మాట్లాడుతున్నారు. నిజంగా అభివృద్ధి కుంటుపడితే ఇప్పుడు రైలు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎలక్షన్ కానీ రాష్ట్ర ఎలక్షన్స్ కానీ ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి మంత్రి ఉంటాడు, రైల్వే శాఖకు సంబంధించిన కేంద్రంలో మంత్రి ఉంటాడు. ఎలక్షన్ జరుగుతుంటే రైల్వే డిపార్ట్మెంట్ ఆగదు, ఎలక్షన్లు ఉండే ఆపేసాం, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు రైలు స్టార్ట్ చేస్తారు. అభివృద్ధి అనేది ఎక్కడ ఆగదు. మరి 2014లో స్టార్ట్ అయినటువంటి 2014-15లో స్టార్ట్ చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు 2018 ఎలక్షన్లు జరుగుతుంటే మరి ఎందుకో అభివృద్ధి పనులు ఆగలేదు? అంటే వీళ్ళు ఇస్తున్న సాకులు ఏంటంటే అభివృద్ధి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అభివృద్ధి? ఇవాళ మంత్రి లేనంత మాత్రాన మంత్రికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగుతా, లేకుంటే రైల్వే సంస్థలు ఆగుతా, లేకుంటే ఆర్టీసీ ఆగుతా, అభివృద్ధి అనేది ఎక్కడ కూడా ఆగదు ఉన్నాయి అనేది చెప్తా మాట. ఎందుకు అనంటే ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల చాలా వరకు లాభాలు ఉంటాయి. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల కొంత మాటికి పదే ఎలవేయడం కావచ్చు, లేదా ఓట్ బ్యాంకులు పెంచుకోవడం కావచ్చు, ఈ ఈవీఎంలకు వాడిన ఖర్చులు కావచ్చు, ఈ డబ్బులు చల్లడం కావచ్చు, ఇదంతా కూడా తగ్గిపోతుంది. ఒకే వ్యాప్తంగా ఒకే ఎలక్షన్ జరగడం వల్ల ఈ పాజిటివ్నెస్ కూడా కదా, ఓట్ బ్యాంకు కూడా పెరుగుతుంది కదా. ఎలక్షన్ తెలంగాణకి ఎందుకు డిస్టర్బ్ అవుతుంది, ఎందుకు ఖర్చు పెరుగుతుంది? తెలంగాణ ఎన్నికలు ఉంటాయి, కర్ణాటకలు జరిగినప్పుడు కర్ణాటక ఎలక్షన్ ఉంటాయి. ఎప్పుడు జరిగిన ఖర్చు ఒకటే. ఇంకొకటి ఎలక్షన్ల కనుక పెద్ద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా. ఒక పర్సన్ 40 కోట్ల జనాభాకి ₹1 చొప్పున, నెలకు ₹1 చొప్పున, 12 నెలలకి ₹12, దాదాపు 5 సంవత్సరాలకు ఒక పర్సన్ కి 65 సంవత్సరాల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ఖర్చు కోసం. ఇది ఖర్చేనా? అంటే ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ₹60 ఖర్చు పెట్టడం కూడా అదొక పెద్ద ఖర్చేనా? నిజంగా ఖర్చే మన ఖర్చు గురించే మాట్లాడాల్సి వస్తే మీ చేతులు అధికార పార్టీ నాయకులు బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మీరే రాజ్యాంగ సవరణ చేసి 20 ఎలక్షన్ పెట్టండి. దాన్ని ప్రజాస్వామ్యం అంటారా? లేకపోతే 30 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ పెట్టండి. ఖర్చు మిగిలిపోతుంది. 30 ఏళ్ళ ఖర్చు దాదాపు 240,000 మిగిలిపోతాయి కదా. 30 సంవత్సరాలకు ఎలక్షన్లు పెట్టండి ఒకటేసారి రాజ్యాంగ సవరణ. అది ప్రజాస్వామ్యం కాదు కదా. దాన్ని ప్రజాస్వామ్యం కాదు కాబట్టి ఏ రాజ్యాంగ రాజ్యాంగం ద్వారా ఎట్లయితే 5 సంవత్సరాల ఎలక్షన్లు మనం తెచ్చుకొని ఉన్నామో, ఒక్కొక్క రాష్ట్రంలో ఆ రాష్ట్రం కాల పరిమితి అయిపోయినప్పుడు వెళ్ళాలి. ఆ ఎలక్షన్లకి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ప్రభుత్వం. మీరు ఇవాళ రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను కాల రాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీరు రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు కూడా అంటే ఒక సంవత్సరం ముందు రద్దు చేయడం అనేది సరైన విధానం. రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను కాల రాయడం. శ్రీకాంత్ గారు, కాంగ్రెస్ వర్షన్ ఉన్నారు, బీఆర్ఎస్ వర్షన్ విన్నారు, అన్ఎస్టీ వర్షన్ విన్నారు. సో ఇప్పుడు ఒకేసారి జరగడం వల్ల కొన్ని లాభాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం చూసుకుంటే ప్రభుత్వ వ్యయం కావచ్చు, లేదా ఆర్థిక విషయాలు కావచ్చు, పెరుగు ఛాన్సెస్ ఉన్నాయి. ఓటు శాతం కూడా, పోలింగ్ శాతం పెరిగే అనేటువంటి అంశాలు పక్కన పెడితే, జాబితాలకు సంబంధించి వ్యతిరేకించేటువంటి పార్టీలకు సంబంధంలో మనం చర్చించుకుంటే ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఎఫెక్ట్ జరిగేటువంటి చిన్న ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకుంటే బీజేపీ పార్టీ 5 సీట్లకు 3 సీట్లకు పరిమితం. బీజేపీ కనీసం 20 సీట్లకు పెంచేటువంటి అవకాశాలు కూడా, ఎందుకంటే కేంద్రాలు ఇక్కడికి దిగేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి కనుక అప్పుడు సీట్లు ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పటికి ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ 10 రాష్ట్రాలతో పాటుగా మరో రాష్ట్రాలు కూడా అడిషనల్ గా పెరుగుతాయి ఈ ఒకవేళ ఈ సిస్టమే అమలైంది. సో దీనికోసమే వ్యతిరేకిస్తూ ఉన్నాయని క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. సో దీనికి మీరేమంటారు? అంటే అందరి వర్షన్ అంటే ఎట్లుందంటే, ముఖ్యంగా కాంగ్రెస్ అన్న, టీఆర్ఎస్ అన్న, బీఆర్ఎస్ అన్న, అంటే మెడగోసి చెవు కమ్మలు ఇస్తే సంతోషం అన్నట్టు. అంటే ఒక వ్యక్తి మెడగోసి చెవులకు ఉన్న కమ్మలను మీకు గిఫ్ట్ ఇస్తున్నట్టున్నది. అరే 25 ఏళ్ల స్వాతంత్రంలో మార్పు అనేది జరగాల. అరే మార్పు జరిగేటప్పుడు నష్టాలు జరుగుతాయి. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కూడా మార్పు జరుగుతూ ఉన్నది. ఎప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థని ఇంకా తీసుకుపోతా ఉన్నాం. సో మార్పు ప్రజాస్వామ్యం బతుకుతుంది. సో 5 ఏళ్లకు ఒక్కోసారి ఎలక్షన్ జరిగేది ఒక్కోసారి జరిగితే 1 నేషన్
వన్ ఎలక్షన్ జరిగితే చాలా మంది, దానికి ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు చేసింది భారత్ జోడో యాత్ర చేశారు కదా. సో వాళ్ళందరూ కూడా దేశాన్ని ఏకతపై తీసుకురావడానికి చేసినాడు ఆయన కూడా. సో దాని సంకల్పంగానే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తీసుకుంటే జాతిగా మిమ్మల్ని కూడా మేము ఏదో మార్పు కోసం చూస్తున్నారని అభినందించే విధంగా ఉంటుంది. యాజ్ ఏ నేను ఒక అడ్వకేట్గా కాకుండా ఒక యువకునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా, ఈ యొక్క దేశ పౌరుని, ఇది నా అభిప్రాయం కాదు, యువకులం అందరం కూడా అదే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫేస్బుక్ కూడా అప్డేట్ చేసుకుంటూ మేటాగా పోయింది. సో డిజిటల్ వరల్డ్ లో ఇంత మార్పులు జరుగు, ఈ రాజ్యాంగ వ్యవస్థ అనేది ఒక వ్యక్తికి ఎంత శక్తిని ఇస్తుందో ఆ శక్తిని క్రోడీకరించి ఒక్కసారిగా జరిపితే నష్టం ఏమిటి? మీ ప్రశ్నకి ఆచార్య గారి దగ్గర నుంచి కూడా వస్తుంది. ఆచార్య గారు చెప్పండి. ఇప్పుడు బ్రదర్ అన్న నేను చెప్తా. ఇప్పుడు జమిలీ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీరు చెప్తారు కదా, రైట్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల దేశానికి ఏమి లాభం అని చెప్తారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల దేశానికి ఏం లాభం అనేది ఆయన ప్రశ్న. ఇప్పుడు 1999 జస్టిస్ జీవన్ రెడ్డి చెప్పింది, దీనివల్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి లేదా ఎలక్షన్ కమిషన్కి చాలా పని ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్లో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. సో మ్యాక్సిమం టీచర్ని లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళందరినీ కూడా దాంట్లో ఎలక్షన్ డ్యూటీకి పంపిస్తూ ఉంటారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళని కూడా అక్కడ డిప్యూట్ చేస్తారు. సో ఇట్లా వన్ నేషన్ జరిగినప్పుడు వాళ్ళ విధులను వాళ్ళ ఎలక్షన్ డ్యూటీని ముగించుకొని వాళ్ళ యొక్క బాధ్యతలను వారు నిర్వహిస్తారు. దీని ద్వారా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. టీచర్లు కూడా క్లాసులు చెప్తలేదు, చాలా మంది ఎలక్షన్ డ్యూటీ పడి చాలా మంది ఎలక్షన్ డ్యూటీ కూడా భంగ కొడతారు. ఇంకోటి ద్వారా ఎలక్షన్ పోలింగ్ శాతం పెరుగుతుంది. ఒకేసారి ఒకే నేషన్ వన్ ఎలక్షన్ ఒకటేసారి దేశం మొత్తం ఆల్రెడీ జరిగినప్పుడు ఫోకసింగ్ అంతా కూడా ఎలక్షన్ ఉంటుంది. ఇప్పటికి చూస్తా ఉన్నాం 50% పోలింగ్ అవ్వడం అనేది చాలా కష్టం. సో దీని ద్వారా 5 నుంచి 80% పెరిగి 100% వైపు అడుగులేసే విధంగా ఉంటుంది. సో ఈ లాభాలు ఉంటాయి. కానీ ఇట్లా మనం ఏదైతే కాకుండా రాష్ట్రాలకు లేదా దేశానికి ఒకసారి ఎలక్షన్ పెడితే ఇక్కడ కమిషన్ ఎప్పుడు దాని ప్రక్షాళన చేయలేకపోతా ఉన్నది. కొత్త మార్పులు తెద్దామంటే కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాము, ఎలక్షన్ అఫిడవిట్ కోసమే కేంద్ర ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ఏమంటారు ఒక కలువపు అది లేదు. ఇప్పుడు చూసరికి పోయి వాళ్ళందరూ కూడా ఎలక్షన్ అఫిడవిట్లో ఏం మార్పులు జరుగుతాయని చూస్తున్నాం కదా. మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అరే ఎలక్షన్ కమిషన్ అనేది పని చేయలేకపోతున్నది. కారణం పని ఒత్తిడి అనేది చాలా మంది అంటా ఉన్నారు. సో పని ఒత్తిడి తగ్గుతుంది. ఒకేసారి ఎలక్షన్ జరిగినప్పుడు కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లోపంతో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి జరుగుతుంది. అప్పుడు ఎలక్షన్ ని దేశం మొత్తం ఒక్కో తాటిపై చూసి ఈ దేశంలో జరిగేటి రాజకీయ సంక్షోభాలు ఏంటి, అభివృద్ధి ఏంది, ఇవన్నీ కూడా యువత చూస్తుంది. ప్రశ్న అడుగుతా ఉన్నారు. రాహుల్ చెప్పండి. ఆచార్య గారు 1 సెకండ్ మీ ప్రశ్న తీసుకుంటే ఒక్క సెకండ్. రాహుల్ గారు అది ఆన్సర్ తీసుకున్నారు. రాహుల్ గారు చెప్పండి. మెట్రో శ్రీకాంత్ గారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ప్రభుత్వం చాలా కష్టపడుతున్నారు అనే ఫోకస్ మీద చాలా ఎక్కువ. ఒక విషయం కనుక నేను కనుక మనం పరిశీలిస్తే 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో ఒకే రకమైన సమస్య ఉంటుందా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టాలంటే ప్రతి రాష్ట్రంలో సేమ్ గా సమస్యలు ఉండాలి. ఒక రాష్ట్రంలో ఇరిగేషన్ సమస్య ఉంటది, రాష్ట్రంలో అగ్రికల్చర్ సమస్య ఉంటది, ఇంకో రాష్ట్రంలో వేరే సమస్య ఉంటది. వన్ వేరు, పర్స్ వేరు, స్థితిగతులు వేరు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడితే 29 భారతదేశంలో సమస్యలు ఒకే విధంగా ఉన్నాయా? ఇంకోటి చాయిస్ ఎక్కడ ఉంటది? సెంట్రల్ ఫోకస్ చాయిస్ ఎక్కడ ఉంటది? పీపుల్ చాయిస్ ఎక్కడ ఉంటది? అంటే మనకు పీపుల్ ఆప్షన్ ఉండదు. దీని వల్ల ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ఉద్యమకారులు అని చెప్తున్నారు. మనం ప్రాంతీయ తత్వం తీసుకొస్తాం కాబట్టి తెలంగాణ రానికి వచ్చింది. జాతీయ తత్వానికి మనం మద్దతు ఇచ్చి వన్ నేషన్ అంటే ప్రాంతీయ పార్టీలు తీవ్రమైన సంక్షోభంలో పడతాయి. ప్రాంతీయ పార్టీ ఉండవు, హ్యూమన్ రైట్స్ తీవ్రంగా కాంతలు అయిపోతాయి. అంటే ప్రాంతీయ పార్టీ లేకుండా మోడీ చేస్తా ఉన్న ప్రయత్నం ఇది అంటారా మీరు? ప్రాంతీయ పార్టీ దేశంలోనే ఉన్నాం, బయట దేశంలో లేం. మనము విన్న రాష్ట్రం కోసం, ఆత్మాభిమానం కోసం కొట్లాడినాం. అది దేశంలో ఉన్న అంతర్భాగం యొక్క రాష్ట్రం కోసమే తప్ప రాష్ట్ర హక్కులను ఇక్కడ ఎక్కడో హరించేది లేదు. రాహుల్ గారు,
ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడం ఎజెండా అని మీరు అంటారా? 100% అది క్లియర్ కట్ అర్థమవుతుంది కదా అన్న. జమిలీ ఏమున్నది? ఎస్, వన్ సెకండ్ రాజు యాదవ్ గారు, 1 సెకండ్, ఒక్క నిమిషం. రాజు యాదవ్ గారి దగ్గర నుంచి ప్రశ్న వస్తాం. రాజు యాదవ్ గారు చెప్పండి. ఇప్పుడు ఆయన వకీల్ సాబ్ ఏదైతే మాట్లాడుతున్నా, ఆయన ఒక వకీల్ లాగా మా బీజేపీ కార్యకర్త లాగా మాట్లాడుతున్నాడు. నిజాలు మాట్లాడలేంటారు ఏమన్నా. మెడగోచి చౌకమ్మలున్న చేతికి ఇవ్వాలంటే ఒక్కసారి ఆలోచించాలి. బీజేపీ ప్రభుత్వం మీ యువతకి ఏం చేసింది? 3 కోట్ల ఉదయం ఇచ్చిందా? ఎన్ని కోట్లు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? నేను కూడా ఒక నిరుద్యోగ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిందితులను చేసినామని చెప్పినటువంటి మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ గ్రూప్ 1 లీకేజ్ బాధ్యతలు ఎవరు? గ్రూప్ 1 గ్రూప్ 2 బాధ్యతలు ఎవరు? సుమారుగా 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు చనిపోతా ఉంటే మిత్రుడు పిహెచ్డి చదువుకున్నటువంటి నర్సయ్య మాదిగా పిహెచ్డి స్కాలర్ ఒక దళిత మేధావి ఎందుకు రాలేదు? మరి మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే వాడు ఎందుకు చచ్చిపోవాల్సిన అవసరం వస్తుంది? నాయక్ అనేటోడు ఎందుకు చచ్చిపోవాల్సి వస్తుంది? ఒక లంబాడ బిడ్డ ఎందుకు చనిపోతారు? మీరు ప్రాంతీయత మీద మాట్లాడుతున్న విశ్లేషకుడు అప్పుడెక్కడ పోయిన ప్రాంతీయ పార్టీలు ఒక వకీల్ అంటే వకీల్ లాగా మాట్లాడాలా? వకీల్ గా మాట్లాడుతున్నా. వకీల్ రాజకీయ పార్టీ అయితే వేరేలాగా మాట్లాడతాను. వకీల్ కాబట్టి వాస్తవం న్యాయం తెలుసు కాబట్టి న్యాయ విద్యను అభ్యసించిన కాబట్టి వాస్తవాలు మాట్లాడుతున్నా. పక్కన రాజు యాదవ్ గారు టాపిక్ లో రండి. ఇప్పుడు మీ బీఆర్ఎస్ రాజు యాదవ్ గారు సూటిగా ఒక ప్రశ్న, రాజు యాదవ్ గారు మీకు ఒక సూటిగా ఒక ప్రశ్న, ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి జమిలీ అనేటువంటి రాజు యాదవ్ గారు ఒకే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు జమిలీ అనేటువంటి సిస్టమ్ మోడీ తీసుకొస్తా ఉన్నాడు, దీన్ని మీరు ఏకీభవిస్తా ఉన్నారా? మీ పార్టీ ఏకీభవ ఉందా, లేకపోతే మీ సీట్లు కోల్పోతా ఉన్నటువంటి భయం మీ పార్టీకి ఉందా? పార్టీ వ్యతిరేకిస్తుంది. ఒక బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరు జమిలీ ఎలక్షన్లను వ్యతిరేకిస్తున్నారు. ఎవరైనా జమిలీ ఎలక్షన్ వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు చేస్తున్నారు. జమిలీ ఎలక్షన్లు రాహుల్ గారు చెప్పండి. ఆయనైతే న్యూట్రల్ ఉంటాడు. అయినా కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆలోచించాలా? ప్రణయ్ గారు మీరు ఒక పని చేయండి, మీరు కెమెరా మైక్ పట్టుకొని ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా తెలుసుకుంటా. ఈ యొక్క అంశానికి ప్రజాక్షేత్రాలు ఏమంటావు? ప్రజల గొంతులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. ఒకసారి మీరు చెప్పండి. రాజు యాదవ్ గారు ఇప్పుడు పూర్తిగా ఏమంటున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి? మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ముఖ్యమంత్రి గారు షీల్డ్ కవర్ లో జమిలీ ఎలక్షన్ మద్దతుగా మంత్రి గారు లేఖ రాసినప్పుడు వీళ్ళ పార్టీ ప్లానింగ్ కమిషన్ పర్సన్ బోయిపల్లి వినోద్ కుమార్ గారు తీసుకెళ్లి ఢిల్లీకి మద్దతు తెలిపారు. ఇంటర్నల్ గా బీజేపీకి బీఆర్ఎస్ కు సంబంధాలు లేదా అన్నటువంటి అంశం ఈ రోజు దేశవ్యాప్తంగా తెలుసు. మాకనేం లేదండి, మమ్మల్ని తెలుస్తుంది. రాజు ఎన్నికల తెలుస్తుంది కొన్ని రోజులు. ఆచార్య గారు చెప్పండి అన్న. ఇప్పుడు మిత్రుడు టిఆర్ఎస్ మిత్రుడు మాట్లాడుతున్నాడు కదా, 4 క్వశ్చన్లు బీఆర్ఎస్ మిత్రుడికి నేను అడగదలుచుకున్నాను. ఇదే ఎలక్షన్లకి 2018లో మేము అనుకూలం అని చెప్పేసి కేసీఆర్ లెటర్ రాసింది అయితే వాస్తవం, కేంద్ర ప్రభుత్వం అందజేసింది వాస్తవం. 2, నిజంగా బీఆర్ఎస్ కు బీజేపీకి సంబంధం లేదు అనుకుంటే బండి సంజయ్ ని ఎందుకు మార్చడం జరిగింది? దాని తర్వాత పార్టీ పరిస్థితి ఏంటో మీ అందరికి తెలుసు. బండి సంజయ్ యొక్క మార్పు వల్ల ఈ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఉన్న విషయం తెలిసింది. ఇంకొకటి, అంతకుముందు కవితమని రేపు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తాడు. తర్వాత కవితను అరెస్ట్ చేసిన వెంటనే అరెస్ట్ చేస్తారు. పెద్ద మాట మాట్లాడండి ఎవరు? బండి సంజయ్ గారు. తర్వాత ఆ కేసు ఎక్కడ పోయిందో తెలియదు, కేసు మొత్తం పూర్తిగా సరెండర్ అయ్యాడు. అదే విధంగా ఆకస్మికంగా ఆగిపోయిన మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. అంటే ఈయన ఎప్పుడైతే బండి సంజయ్ తొలగించారో కేసు పోయింది, అంత పోయింది, ఈసారి వచ్చినట్టు అయిపోయింది మొత్తం. అదే విధంగా రాజా సింగ్ అగ్రెసివ్ గా మరి బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడి ఆయనను కూడా సస్పెండ్ చేసి ఆయనను కూడా సైలెంట్ చేసి, అంటే ఇట్లా బీజేపీ ఏ రోజు 5 సంవత్సరాల్లో పెట్టినటువంటి కేంద్రంలో పెట్టినటువంటి ఏ బిల్లు కూడా బీఆర్ఎస్ కి వ్యతిరేకించలేదు. రైతు చట్టాలతో సహా మద్దతు తెలిపి దాని తర్వాత యూటర్న్. కాబట్టి బండి సంజయ్ని మార్చడంలో కానీ, కవితమ్మ కేసును సైలెంట్ చేయడంలో కానీ, అదే విధంగా రాజా సింగ్ ను కూడా చేయడంలో కానీ
బీజేపీ వర్సెస్ రెండు అంగా కేటీఆర్ పోయి ఢిల్లీలో అమిత్ షా కలిసిన తర్వాత ఈ ఎలక్షన్ లో పూర్తిగా మేము మూకి మద్దతు ఇస్తాం, మేము గెలుచుకొచ్చి మీకు సరెండర్ చేస్తామన్న ఒక కమిట్మెంట్ వల్లనే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటంది కాబట్టి ఇవాళ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే బండి సంఘించిన మరుక్షణమే దేశంలో రాష్ట్రంలో అందరికి అర్థమైపోయింది. ఆ బీజేపీ కార్యకర్తల్లో కానీ అర్థమైంది. నేను దీనికి సమాధానం తీసుకొస్తా. సో రాజు యాదవ్ గారు ఇప్పుడు ఐదు ప్రశ్నలు 4 అన్నాడు, ఐదు ప్రశ్నలు అడిగిండు. మొదటి ప్రశ్న మీకు క్లియర్ కట్ గా 2018లో ఇదే జమిలీకి సంబంధించి సీఎం కేసీఆర్ లేఖ రాశారు, మేము ఆమోదం తెలుపుతాం, అది వాస్తవం. ఆ లేఖ ఈ రోజు కూడా వైరల్ గా తిరుగుతా ఉంది బయట. రెండో అంశము సంజయ్ కి సంబంధించినటువంటి మార్పు విషయం నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడు మార్పు కావాలనే చేపించాడు అన్నటువంటి వార్త ఇది వైరల్ సమాధానంతో పాటుగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన ఈ రోజు అడగడం జరిగింది. ఈ మూడింటికి సమాధానం చెప్పండి. బండి సంజయ్ ని చేంజ్ చేసే మేము చెప్తే ఎట్లా చేంజ్ చేసేది కేంద్ర ప్రభుత్వం? వాళ్ళకి ఏమన్నా మా చేతిలో ఉందా? ఉందన్నా. ఎందుకు అనంటే ఎందుకు అనేది చెప్తా నేను. సంజయ్ గారు సభలో కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం టైంలో బండి సంజయ్ మాట్లాడిండు, బీజేపీ మీరు వెళ్ళి ఢిల్లీలో చాటింగ్ చెప్పొద్దన్నా, చెప్పకనా బీజేపీనైనా కిషన్ రెడ్డి మంచిగా పనిచేయాలి. బండి సంజయ్ ఎందుకు తొలగించినారని నేను చెప్తా. నేను చెప్తున్నానని నేను చెప్తా. బండి సంజయ్ ఎందుకు తొలగించారంటే ఒక నిమిషం విను, నువ్వు విను. కొత్త వ్యక్తిని తీసుకురావడం రోజు ప్రజలు స్వీకరిస్తారా? ఈ రోజు ఈ జమిలీ అనేటువంటి అంశాన్ని ప్రజలు ఒప్పుకుంటారా? మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలు ఒప్పుకుంటారా, అంగీకరిస్తారా? దీనికి సంబంధించి మాట్లాడదాం మనం. బండి తొలగించారు. కేసీఆర్ ఆయన తొలగించడానికి కారణం ఆచార్య గారు, అది రాష్ట్ర ప్రజలు తెలుసండి. ఈ రోజు బండి సంజయ్ ఎందుకు మార్చిరు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో దానికి ఒకటి 1 సెకండ్ మనకు రాహుల్ గారి దగ్గరికి వెళ్దాం. రాహుల్ గారు, మీరు ఒక అనాలిసిస్ట్ గా ఉన్నారు. సో ఈ ఫైనల్ గా నేను అడిగేటువంటి ఒకే సమాధానం, దేశవ్యాప్తంగా జమిలీ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకుని ఆమోదం తెలిపితే, పార్లమెంట్ లో ఆమోదం తెలిపితే ప్రజలు దీన్ని స్వీకరిస్తారా? మనం ఒక చెప్తాను. మన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది. ఎగ్జాంపుల్, గ్రామంలో ఉన్న రోడ్లు, పంచాయతీ నీళ్లు, నిధులు పట్ల బేస్ చేసుకొని ఓట్లేస్తారా ప్రజలు? లేకపోతే ఆర్టికల్ 37 సర్జికల్ స్ట్రైక్ దాన్ని బేస్ చేసుకొని ఓట్లేస్తారా? ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి కూడా సమస్యలు వాళ్ళ ప్రాంతానికి సమస్యలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి దాన్ని అంచనా వేసుకొని వాళ్ళకి ఓట్లేసే హక్కు ఉంటది. ఇంకో విషయము, టీచర్లు పెట్టారు మరి మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ ఇవన్నీ ఎందుకు? 1 హాస్పిటల్ అయిపోతుంది కదా. ఇది తీవ్రంగా ఎట్లుంటది అంటే, 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టుకుంటే అనెస్థీషియా ఇచ్చినట్టు సర్జరీ చేసినట్టు, సర్జరీ చేస్తున్నాడు అనెస్థీషియా. మరి ఇంకొక అంశం మీరు ఆలోచిస్తూ, ఈరోజు ఒకవేళ ఇదే ఎలక్షన్స్ 1 నేషన్ ఎలక్షన్ అనేటువంటి నినాదంతో పోతే ఎమ్మెల్యేగా నిలబడే క్యాండిడేట్ ఓడిపోతే ఎంపీగా నిలబడే ఛాన్సెస్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాయి. ఒకేసారి జరిగితే మాత్రం అక్కడ ఎవరైతే అభ్యర్థి ఓడిపోతారో ఇంకొక చేయకుండా పోతుంది. అది కూడా ఆలోచించాలి మీరు. మరి రీజనల్ లీడర్షిప్ రీజనల్ పార్టీ లీడర్షిప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగితే కేంద్రంలో ప్రచారం చేయాలంటే ఇక్కడ లోకల్ లీడర్ లేరా? నాయకత్వం లేదా? లోకల్ నాయకత్వం కంప్లీట్ గా భ్రష్టపడి లోకల్ లీడర్షిప్ చేతిలో ఉండదు, రాష్ట్రాలు వాళ్ళ చేతుల్లో ఉండవు, టోటల్ గా కేంద్ర ప్రభుత్వం చేతికి వెళ్ళిపోతుంది. ఇంకో విషయం నేను ఒకటి చెప్తాను, ఆచార్య గారు మాట్లాడుతున్నారు. ఏంటంటే మనం గమనించుకోవాల్సింది, మన నైతికత సంపూర్ణంగా భ్రష్టుపట్టిపోతుంది. ఇది చాలా విషయాన్ని చెప్పే ఎలక్షన్ అనేది. ఆచార్య గారు చెప్పండి. ఇప్పుడు
భారతదేశంలో మొత్తం ఎలక్షన్లు 6 దశలుగా జరిగాయి. కానీ నరేంద్ర ప్రభుత్వం వచ్చినాక ఒక్క బెంగాల్ ఎలక్షన్ లో 7 దశలు ఎందుకోసం చేయాల్సి వచ్చింది? నరేంద్ర మోడీ గారు 20 పార్టీ సభలకు హాజరైంది. అమిత్ షా గారు 23 పార్టీ సభలు. అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వాడు ప్రచారం చేసి అధికారంలోకి తీసుకునే ప్రయత్నం కోసము ఇన్ని రోజులు ప్రయత్నం. అంటే ఈ దేశానికి 6 దశల్లో జరగాల్సినటువంటి ఎలక్షన్లు బెంగాల్ ఒక రాష్ట్రం ఎలక్షన్ 7 దశల్లో చేశారు. దేనికోసం? అధికారంలోకి తీసుకురావడానికి. ఒక నరేంద్ర మోడీ, అమిత్ షాలు అన్న చెప్పినట్టు జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలకు కూడా వాళ్ళని ప్రచారం వాడుకున్నారంటే ఇంత దిగజారినటువంటి రాజకీయం చేయడం అనేది ఇదే ప్రథమం. కాబట్టి ఈ దేశంలో మీరు చెప్తున్నారు కదా, ఈ జమిషన్లు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కులను కాలంగా కేవలం నరేంద్ర మోడీ అండ్ ప్రజలు, అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా నరేంద్ర మోడీ ఒక ఫిగర్ చూసి బీజేపీని చూసి ఓట్ బ్యాంకింగ్ దోచుకునే భాగమే ఇది. ఎందుకంటే 2 రాష్ట్రాల అట్ ఎ టైం జరగడం వల్ల కేంద్రానికి ఓటింగ్ శాతం పెరుగు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్ పోటీ నడుస్తుందో అది మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవడానికి అధికంగా ఓటు వచ్చి సీట్లు గెలుచుకునే ప్రయత్నంలో భాగమే ఈ ఎలక్షన్ తప్ప ఈ దేశ ప్రజల కోసము, పైసల కోసము అభివృద్ధి అయిపోతే ఇదంతా అవాసం. నిజంగా ఈ దేశ ప్రజలకి ఎలక్షన్ కమిషన్ బడ్జెట్ మిగిలాల్సి వస్తే ఇప్పుడు మిత్రుడు గారు చెప్పిండ్రు ఎలక్షన్ కమిషన్ నెత్తి పట్టుకోబోతుంది. ఇప్పటికే వాళ్ళు ఫైనల్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీల హక్కులు కాదనే విధంగా మోడీ చర్యలు ఉండబోతా ఉన్నపై పట్టు సంపాదించుకోవడం కోసమే బీజేపీ ఇటువంటి వ్యవహారం చేస్తా ఉంది అని చెప్పేసి ఆచార్యగా చెప్తా ఉన్నాం. సో దీనికి ఒక న్యాయవాదిగా మీరేం చెప్తారు? ముఖ్యంగా నేను ఏ పార్టీ కాదు, ఇది మోడీ చర్య, మోడీది కాదు. మోడీని మీరు ప్రమోట్ చేస్తారు అనవసరం. దీంట్లో కమిటీలో మాజీ రాష్ట్రపతి ఉన్నాడు, ప్రతిపక్ష నేత ఉన్నాడు, గులాం నబీ ఆజాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు, విజిలెన్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో ఏం జరుగుతుందో చూసి మనం ఒక ఎడ్యుకేటెడ్గా ఆలోచిద్దాం. రాజకీయ పార్టీలకి స్వలాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అనేది ఆలోచించకుండా అరే పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది, దాన్ని స్వాగతించే విధాలు లోపాలు ఏమున్నాయో దాన్ని సర్దించుకొని వన్ ఎలక్షన్ తప్పేమున్నది? ఏదైనా బ్యాలెటే కదా వచ్చేసింది. అరే ప్రభుత్వం అండి, వ్యక్తిని ఎందుకు మీరు ఒక వ్యక్తిని చూసే విధానం ఆపండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రభుత్వం చూడండి, ప్రభుత్వ వ్యవస్థలో ప్రధానమంత్రి ఏం తప్పు చేస్తే అట్లా కదా, ఒక ప్రధానమంత్రి ఏం తప్పు చేస్తే బాధ్యత అది చెప్పండి. కానీ ఒక వ్యక్తి పూజని మీరు ప్రతిపక్షాలు 29 రాష్ట్రాలలో గవర్నర్స్ ఉన్నారు. 9 రాష్ట్రాల నుంచి ఏదో ఒక గవర్నర్స్ తీసుకోవచ్చు. కానీ కాదని మాజీ ఆయన టైం పీరియడ్ అయిపోయిన తర్వాత చేస్తారు. మాజీ అని మీరే చెప్తున్నారు, గవర్నర్ కాదు కదా, మాజీ అని చెప్తుంటే మాజీ అన్నప్పుడు ఆయన గవర్నర్ పొజిషన్ లేడు కదా, అట్టనే పవర్ లేవు. ఆ వ్యక్తి యొక్క ఆలోచన శక్తి లేదా వ్యక్తి యొక్క ఇంటలెక్చువల్స్ ఎవరు చెప్తారు, వారు కూడా విశ్లేషకులు చదువుకున్న వాళ్ళు. ఇక్కడ కేసీఆర్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నట్ట ఇది. ఇగో ఇదంతా రాజకీయంగా కాదు, వన్ ఎలక్షన్ అప్పుడు ఇంటలెక్చువల్స్ గా డిబేట్ జరగాలి. ఇప్పుడు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇది కాదండి. జరగకపోతే పరిశీలించాలి. వన్ నేషన్ ఎలక్షన్ ప్రజలకి తప్పకుండా న్యాయం జరుగుతుంది. అమల్లో కరెక్ట్ గా అమల్లో అయినప్పుడు ఆ కమిటీ కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు. కానీ రాజకీయ స్వలాభం కోసం అది బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, బీఆర్ఎస్ చేసినా, ఇంకెవరు చేసినా అది తప్పు. ప్రజలకు మంచి జరిగేటువంటి చర్యను స్వాగతిద్దాం, ఇంటలెక్చువల్ గా డిబేట్ పెడదాం. ఎవరిదో వ్యక్తుల గురించి చేసుకుంటే ఒక వ్యక్తి భజన ఎందుకండి? దేశం మనది, దేశం కొంచెం. రాహుల్, ఇప్పుడు శ్రీకాంత్ గారు ఇంటర్ డిబేట్ అని అడుగుతున్నారు కదా, మరి కమిటీలో ఉండాలి కదా, పొలిటికల్ పార్టీ ఎందుకున్నారు? గులాం నబీ ఆజాద్ పొలిటికల్ పార్టీ మెంబర్ కాదా? ఎక్స్ ప్రెసిడెంట్ పొలిటికల్ పార్టీ మెంబర్ కాదా? చీఫ్ జస్టిస్ లాయర్లు అపోజిషన్ అండి, అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ తన యొక్క బాధ్యత ఉంటది, చెప్తాడు, తప్పకుండా చెప్పాలి. ప్రతిపక్షం నుంచి తీసుకోకపోతే ప్రతిపక్ష నేత యొక్క సలహాలు కూడా తీసుకుంటారు కదా, తప్పేమో. రాజకీయం ఎందుకు చూస్తున్నారు? దాంట్లో రాజకీయం చూడకండి.
కాబట్టి దాంట్లో మంచి చెడు చూద్దాం తప్ప రైట్, థ్యాంక్ యూ రాజు యాదవ్ గారు, థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ ఆచార్య గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. రాజ్యాంగ సవరణ జరుగుతుందా? 5 ఆర్టికల్స్ లో మార్పులు చేకూరుతాయా, లేకపోతే ఇప్పుడు చెప్తున్నాడు జమ్లీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి నినాదంతో ఇప్పటికే బీజేపీ సన్నాహాలు ఇస్తా ఉంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో మరి ఆమోదం తెలుపుతారు. అసలు ఏం జరగబోతా ఉంది? ప్రజలు అంగీకరించేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? దేశవ్యాప్తంగా ఒకే ఎలక్షన్ అనే నినాదాన్ని ప్రజలు అంగీకరిస్తారా? రాష్ట్రాలకు హక్కులు, రాష్ట్ర హక్కులను కాలదన్నే విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ప్రతిపక్షాలు మండిపడతా ఉన్నాయి. మరోవైపు న్యాయవాదులు కావచ్చు, మిగతా వ్యక్తులు మాత్రం లేదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావడం వల్ల ప్రజల అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అంటూ కూడా మరోవైపు నడుస్తాం. మరి ఎటకేలకు పార్లమెంట్ లో మరి ఏం జరగబోతా ఉంది, ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది వేచి చూడాల్సిందే. మరో డిబేట్ పైన మళ్ళీ కలుద్దామంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.